మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పూర్వాన సుబ్బరాయుడు, ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సాంబశివరావు, ఏఐటీసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ ముబారక్, అలాగే జిల్లా సమితి నాయకులు దేవ, తిరుమలయ్య నుంచి వాసు తదితర కామ్రేడ్స్ అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా రేపు 12వ తారీఖున ఉద్యోగ కార్మిక సంఘాలు, జాతీయ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, గతంలో మా పూర్వీకులు సాధించి పెట్టుకున్నటువంటి మా హక్కుల కోసం ఏ రకంగా అయితే కనుక సమ్మె చేసే హక్కులు కావచ్చు, లేకపోతే కనుక వేతనాల పెంపుకు బేరసారాలు చేసుకునేటువంటి హక్కులు కానీ, లేదా యూనియన్ రిజిస్ట్రేషన్స్ కల్పించుకునేటానికి ఉండేటువంటి పరిమితులు, వీటన్నిటికీ సంబంధించినటువంటివి కానీ, లేదా ఇతరత్రా సంబంధించినటువంటి వేతనాలకు ఎన్ని సంవత్సరాలు పెంచాలి అనేటువంటి బోనస్లు కానీ, గ్రాట్యుటీలు కానీ, ఇటువంటి అగ్రిమెంట్లు, చాలా అంశాల పట్ల, దాంతోపాటు సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఏదైనా వారి సమస్యలను యాజమాన్యాలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మెలు తదితరమైనటువంటి చేయడం ద్వారా కార్మికుల యొక్క బాధలు, సమస్యలను బయటికి వ్యక్తం చేయడం అనేటువంటిది, ఇతరత్ర చాలా అంశాలను, దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనేటువంటివి, వాటితో పాటు అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో రంగ కార్మికులు, హమాలీ రంగ కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు, లేకపోతే ఇవి సినిమా థియేటర్స్, హోటల్స్లలో పనిచేసేటువంటి కార్మికులు, ఇలా చాలా రకాలైనటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రంగాల కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డులు కానీ, లేకపోతే వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా పనులు కల్పించుకునేటువంటి సౌకర్యాలు కానీ, తదితరమైనటువంటి బీమా సౌకర్యాలు, ఇటువంటివన్నీ కూడా కల్పించినటువంటి హక్కులన్నింటినీ ఏ రకంగా అయితే ఇప్పటివరకు మా ఉన్నటువంటి హక్కులు 1926 నుంచి సంక్రమించబడినటువంటి హక్కులు, 100 సంవత్సరాలుగా సంక్రమించబడినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ హక్కులన్నింటినీ కాలు రాసేలాగా 44 కార్మిక చట్టాలను ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుని శక్తిని వినియోగించుకుంటాం తప్ప, యాజమాన్యాలు వారికి అందించాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, భవిష్యత్తు కార్మికుడికి తయారయ్యేటువంటి కార్మికులకు కానీ, ఇంకోరు కానీ భరోసాను కల్పించడం అది మా బాధ్యత కాదు అనే రకంగా ఇవాళ చట్టాలు అనేటువంటివి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్, నిర్మలా సీతారామన్ గారు, వీరిరువురు కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలనే చూస్తా కార్పొరేట్లకు ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము నిరసిస్తా ఏఐటీసీ తదితర కార్మిక సంఘాలన్నీ కూడా రేపు 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా మున్సిపల్ రంగంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల సమస్యలు ప్రధానమైనటువంటివి ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే కనుక పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు, డిఏలు, ఇతరత్ర రావాల్సినటువంటి అంశాలు కానీ, ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు సంవత్సరం తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత గ్రాట్యుటీ చెల్లిస్తాం నూతన చట్ట సవరణలలో అని చెప్పేసి ఏ రకంగా అయితే ప్రకటిస్తుందో, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు సిఎస్తో వీళ్ళందరితో సమావేశం వేస్తా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాలం చెల్లినటువంటి చట్టాలను ఇక రద్దు చేస్తాం రేపు జరిగేటువంటి చట్టసభలలో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం, గత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత విస్మరిస్తే కనుక భవిష్యత్తులో ఉద్యోగ కార్మికులు అనేటువంటి వారు నీ ప్రభుత్వానికి కాలం చెల్లిస్తారని చెప్పేసి, కార్మికులతో ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించలేదు అనేటువంటిది పోయిన ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ కూడా మీకు తెలుసు. గుండు గుత్తగా ప్రభుత్వం మార్పిడికి 85% వరకు నాకే ఓట్లు వేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు. వారికి రుణపడి ఉంటాను అని చెప్పారు. రుణపడి ఉంటాను అని చెప్పేసి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ చట్టసభలలో కేంద్రంలో తీసుకొచ్చేటువంటి మోడీ విధానాలను ఇవాళ తీసుకురావడానికి, ఆ మేరకు 10 గంటలు అనేటువంటి కూడా 8 గంటల నుంచి 12 గంటలకు మార్చడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనిషికి 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల కుటుంబం కోసం కేటాయింపు, వినోదాలు, ఇంకొకటో ఇతరత కార్యక్రమాలు, ఇవన్నీ తదితరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ మనిషి పరిపూర్ణంగా వారి జీవనాన్ని సాగించడానికి, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడానికి
వెసులుబాటుతో కార్మిక చట్టాలు అనేవి రూపొందించబడ్డాయి. వీటన్నిటిని తూట్లు పొడుస్తామని చెప్పేసి వాటన్నిటిని మాకు లెక్కలేదు. మాకు కేవలం ఇప్పుడు పనిచేసే కార్మికుడి దగ్గర నుంచి యంత్రాల దగ్గర ఉన్నటువంటి యంత్రాలలాగా పనిచేయించుకోవడమే మా లక్ష్యం అనేటువంటి ధోరణితో ఇవాళ నరేంద్ర మోడీ వాటితో వారికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ వ్యవహార శైలిన్నింటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.